హాయ్ హరి. హాయ్ హేమంత్. ఈరోజు వీడియోలో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? పచ్చి రొట్టెని కలియదునేటప్పుడు కొన్ని మెలకువలు పాటిస్తే విల్టును కంట్రోల్ చేయొచ్చు మనము. అయితే ఈ వీడియోలో విల్టును కంట్రోల్ చేసే దీని గురించి మాట్లాడుతున్నామా? అవును, బట్ ఈ వీడియో అనేది రైతులు చివరి దాకా చూస్తే బాగా వాళ్ళకి అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియోని చూస్తారులే హరి. ప్రీవియస్ ఇయర్ విల్ట్ రావడం వల్ల ఫార్మర్ ఈ సంవత్సరం సూడోమోనాస్, ట్రైకోడెర్మా పశువులలో కలిపేసి చిమ్ముకుంటున్నారు. కొంతమంది అది చేస్తున్నారు, కొంతమంది అయితే అది కూడా చేయటం లేదు. అలాగే విల్ట్ రిలేటెడ్వి బ్యాక్టీరియా విల్ట్ అయినా కానీ, ఫిజేరియం విల్ట్ అయినా కానీ ఇవి ఏం చేస్తుందంటే కింద నుంచి భూమి నుంచి కింద నుంచి స్ప్రెడ్ అవుతూ పైకి రావడం వల్ల ఇక్కడ ఏదైతే తల్లి వేరుది ఉంది, తల్లి వేరుది ఇక సైడ్లో ఉన్న పీచ్ వేరుని, పిల్ల వేరుని డ్యామేజ్ చేసుకుంటూ అప్పుడు ఇక్కడ స్ట్రక్ అవుతాం మనకు. ఈ ఏరియాలో అంతా స్ట్రక్ అయిపోతుంది. కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే విల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో పోస్తున్నాం. మనకి ఏదైనా తెగులు మందు అయినా కానీ సూడోమోనాస్, ట్రైకోడెర్మా, బ్యాసిలస్ లాంటివి ఈ ఏరియాలో పోయడం వల్ల ఇక్కడ మాత్రం వెళ్తుంది. బట్ విల్ట్ అనేది కింద నుంచి వస్తుంది, అంటే ఈ ఏరియా నుంచి పైనకి వస్తుంది అనమాట. ఈ ఏరియా నుంచి పైనకి రావడం వల్ల కింద నుంచి డ్యామేజ్ చేసుకుంటూ పైనకి వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచి మనం వేయడం వల్ల అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో నేను ఏం చెప్తున్నా అంటే రైతులకి, ఈ పచ్చి రొట్టె కలియదునేటప్పుడు ఆల్మోస్ట్గా ఇక్కడ ఇంత లోపుకి వెళ్ళిపోతుంది మనకి. అంటే మనం ఎప్పుడైతే ట్రాక్టర్తో కలియదున్నటం వల్ల రోటర్ వెయిట్ వేసినా లేదంటే వేరే అరకతో కలియదున్నప్పుడు ఏమవుతుందంటే 10 to 15 సెంటీమీటర్స్ నుంచి 30 సెంటీమీటర్స్ వరకు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఇది అనేది మొక్క అనేది లోపలికి వెళ్ళిపోయి దీని మీద మట్టి అనేది పడిపోతుంది. అంటే లోపలికి ఒక 15 సెంటీమీటర్స్ నుంచి 20 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో మీరు ఎప్పుడైతే పచ్చి రొట్టెని కలియదునేటప్పుడు సూడోమోనాస్, ట్రైకోడెర్మా, హైరోమైప్లస్లో వ్యామ్ ఉంటుంది, హైరోప్లజ్లో మనకి పిఎస్బి ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఫంగై. సో వీటిని ఎప్పుడైతే మీరు వీటితో పాటు చిమ్ముకుంటే, అంటే 3 నుంచి 5 కేజీలు సూడోమోనాస్, 5 కేజీలు ట్రైకోడెర్మా, అలాగే 4 కేజీలు హైరోప్లస్, అలాగే హైరోమైప్లస్ 4 కేజీలు అట్లా పొలం పాటుగా పచ్చి రొట్టె మీద చిమ్ముకొని ఎప్పుడైతే మీరు ఈ ట్రాక్టర్తో కలియదునటం వల్ల ఇది అనేది సూడోమోనాస్, ట్రైకోడెర్మా అవి ఏవైతే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉన్నాయో అవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ పచ్చి రొట్టెతో పాటు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. కర్బనం శాతం ఎంత బాగుంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు అనేది అంత బాగా కౌంట్ అనేది బాగా గ్రో అవుతుంది అక్కడ. సో ఇది వేయటం వల్ల కర్బన శాతం బాగా పెరుగుతుంది. వీటిని ఫుడ్ లాగా తీసుకుంటుంది అనమాట. ఈ పచ్చి రొట్టెని ఫుడ్ లాగా తీసుకుని అవి గ్రో అవుతాయి బాగా. సో అలాగే దీన్ని డీకంపోజ్ చేస్తాం మనకి. సో ఇది డీకంపోజ్ అవ్వడం వల్ల నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అలాగే మైక్రోన్యూట్రియన్స్ అనేది మొక్కకు అందుబాటులోకి వస్తాయి. ఈ భూములు ఎప్పుడైతే కలియదునటం వల్ల భూమి లోపల సాయిల్ మాయిశ్చర్ బాగా ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ టెంపరేచర్గా ఉండదు, అంటే హై టెంపరేచర్ ఉండదు. కాబట్టి ఏవైతే సూక్ష్మజీవులు అనేది చనిపోవు. మీరు పైన పాటుగా చిమ్ముకోవటం వల్ల, మనం పొలం వేసిన తర్వాత చిమ్ముకోవటం వల్ల ఏముందంటే పైన మాయిశ్చర్ ఉండదు. అలాగే టెంపరేచర్, సన్లైట్ టెంపరేచర్ హెవీ ఉండటం వల్ల అవి తట్టుకోలేక కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో భూమిలోకి వేసుకోవడం వల్ల ఎప్పటికైనా కానీ మనం ఓన్లీ 5 సెంటీమీటర్స్ మాత్రం తేమ లేక ఉంటుంది. కింద అంతా భూమిలో తేమ ఉంటుంది. కాబట్టి అవి గ్రో కావడానికి ఈజీగా మంచి ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది అన్నమాట వాటికి. సో పచ్చి రొట్టెతో పాటు సూడోమోనాస్, ట్రైకోడెర్మా, హైరోమైప్లస్, హైరోప్లజ్ అనేవి వాటితో పాటు వేసుకోండి. ఇవి కౌంట్ ఎంత పెరిగితే అంత మనం విల్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైతే విల్ట్ రిలేటెడ్ ఉన్నాయో మనకు ఫిజేరియం విల్ట్, బ్యాక్టీరియా విల్ట్, ఇవి ఏమవుతుందంటే మనకు మిరప వేసిన లేదా పంట వేసిన పూత దశ నుంచి కాయ దశలో ఈ టైంలో అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఆ టైంలో మనకు రూట్ డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ జరుగుతూ, ఎప్పుడైతే రూట్ డెవలప్మెంట్ జరుగుతూ లోపలికి వెళ్తుంటుందో కింద నుంచి మనకి ఏదైతే విల్ట్ రిలేటెడ్ ఫంగై అనేది గ్రో అవుతూ పైనకి వస్తుంది. గ్రో అవుతూ పైనకి రావడం వల్ల ఈ ఏరియా అనేది డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ ఏరియా ఏదైతే మనకు చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా ఈ ఫిజేరియం విల్ట్ అయినా కానీ బ్యాక్టీరియా విల్ట్ రిలేటెడ్ అవి గ్రో అవుతాయి అనమాట. బాగా అవి గ్రో అవటం వల్ల ఆటోమేటిక్గా వీటిని కిల్ చేస్తాయి. ఈ రూట్ అంతా డ్యామేజ్ చేసి కుళ్ళింపజేస్తుంది. సో మనము ముందుగానే ఈ సూడోమోనాస్, ట్రైకోడెర్మా, హైరోమైప్లస్, హైరోప్లజ్, వ్యాము వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలోకి పట్టడం వల్ల అక్కడ ఏదైతే ఈ చుట్టుపక్కల రూట్ జోన్ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఇవంతా ముందుగానే మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ గాను బాగా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాగా కౌంట్ పెరుగుతుంది. అంటే డెవలప్ అవుతూ వస్తుంది. 100 నుంచి 1000 నుంచి 2000 ఇట్లా డెవలప్ అవుతూ వస్తుంటుంది. మన పచ్చి రొట్టె వేసడం వల్ల ఇవి ఆ కర్బన శాతం ఉండటం వల్ల వీటి ఫుడ్ లాగా తీసుకొని ఇంకా డెవలప్ అవుతూ వస్తుంటాయి. సో ఆటోమేటిక్గా ఈ సూడోమోనాస్, ట్రైకోడెర్మా ఏం చేస్తుందంటే ఆ లిపిడ్ అనేది సెక్రెట్ చేయడం వల్ల వాటి ఏదైతే మనకు ఫిజేరియం విల్ట్, బ్యాక్టీరియా విల్ట్ వాటి మీద ఉన్న మైక్రోఆర్గానిజం మీద ఉన్న లేయర్ అనేది కరిగిపోవటం వల్ల ఇవి ఏం చేస్తాయి, సూడోమోనాస్, ట్రైకోడెర్మా వాటిని ఫుడ్ లాగా వాటిని చంపి తినేస్తాయి. అలాగే అవుతుంది. సో మనకి
సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యాము, పిఎస్బి వీటి కౌంట్ ఎంత పెంచుకుంటే మనం వీటిని ముందుగానే కంట్రోల్ చేయొచ్చు. ఈ చుట్టుపక్కల సరౌండింగ్ అనేది ఫుల్ ఒక ఆర్మీతో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం బాగా దీనంతా. ఇక్కడంతా ఒక కవచం లాగా మనకు సూడోమోనాస్, ట్రైకోడర్మా బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ వ్యాము, హైరోమైప్లస్, హైరోప్లస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇదంతా ప్రొటెక్టివ్గా ఉండటం వల్ల ఈ రూట్ జోన్ దగ్గరికి అవి రావు. అంటే మరి ఈ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది, బాగా లక్షల్లో కోట్లలో ఉందనుకో, ఆటోమేటిక్గా వాటి కౌంట్ అనేది సప్రెస్ చేసుకుంటూ పోవచ్చు. నేను కోరేది ఒకటే రైతుల్ని, పచ్చిరొట్టె ఎవరైతే వేశారో సూడోమోనాస్, ట్రైకోడర్మా, హైరోమైప్లస్, హైరోప్లజీ అనేది పైన పడి చిమ్మిచ్చేసి కలే దున్నుకోండి. హైరోప్లజీ వచ్చేసి పాస్పోసాల్యుబుల్ బ్యాక్టీరియా. అంటే మనకు కాంప్లెక్స్ ఎరువులు అనేది చాలా వరకు వేసి ఉంటాం. ప్రీవియస్ ఇయర్లో కాంప్లెక్స్ ఎరువులు, డిఏపీలు ఇలాంటివి చాలా రకాలు మనం కాంప్లెక్స్ ఎరువులు వేసి ఉంటాము. ఎంతైతే కావాలో మొక్క పాస్పరస్ అంత మాత్రం తీసుకొని మీకు దాంట్లో వదిలేసి ఉంటుంది. ఈ పిహెచ్బి ఉండటం వల్ల పాస్పరస్ అంత కరిగిచ్చి మనకు మొక్కకి ఇస్తుంది. సో ఇవి బెనిఫిషియల్ ఇవన్నీ. సో మనకు సూడోమోనాస్, ట్రైకోడర్మా, వ్యాము, పిహెచ్బి ఇవన్నీ మంచి మనకు సాయిల్కి బాగా సాయిల్ హెల్త్ పెంచేవి. సో వీటిని వేసుకుంటే మనకు ఈల్డ్ కూడా బాగా మంచిగా క్వాలిటీ ఈల్డ్ వస్తుంది. విల్ట్ కూడా చాలా వరకు 80% దాకా కంట్రోల్ అవుతుంది. నేను రైతులను ఒకటే కోరుకునేది, ఇలా చేసుకుంటే మనకు బెటరు. విల్ట్ వచ్చిన తర్వాత సఫర్ అవ్వడం కన్నా ముందుగానే చేసుకుంటే బెటరు. ఇదైతే ఖర్చుతో కూడుకున్న పనే, బట్ పెట్టాలి. వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా కానీ మనము విల్ట్ కంట్రోల్ చేయలేం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం కలే దున్నేటప్పుడు, పచ్చిరొట్టి కలే దున్నేటప్పుడు ఈ వ్యామ్, సూడోమోనాస్, హైరోమైప్లస్, హైరోప్లజీని పశువులు ఎవరు కలుపుకున్నా ఖాళీగానే చిమ్మిచ్చేస్తే ఇప్పుడు మనకు మాయిశ్చర్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూల్ క్లైమేట్ ఉంటుంది, బాగా గ్రో కావడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి.